నమస్కారం శ్రోతలందరికీ. హేతువాదుల భాగవతానికి మీ అందరికీ మళ్ళీ సుస్వాగతం. ఇది 23వ ఘట్టం. ఈ ఘట్టంలో మనం సీతారాములు ఒక జంట కావడం చూడబోతున్నాము. పోయిన ఘట్టంలో ద్వారపాలకుల్ని మళ్ళీ దగ్గరికి తీసే దయ వల్ల విష్ణుమూర్తి రామావతారం ఎత్తాడు అని చెప్పుకున్నాం. ఆ ద్వారపాలకులెవరో మీకు గుర్తుండే ఉంటుంది. జయ విజయులు అన్నవాళ్ళు విష్ణుమూర్తి ద్వారపాలకులు వైకుంఠంలో. వాళ్ళు ఒకసారి కౌమారులను విష్ణు దర్శనాన్ని నుంచి ఆపినప్పుడు కౌమారులు వాళ్ళకి శాపం ఇచ్చారు. భూమి మీద 3 జన్మలెత్తండి అనన్నారు. దాంట్లో మొదటి జన్మ గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. వాళ్ళు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా పుట్టారు. విష్ణుమూర్తి వరాహ, నరసింహావతారాలెత్తి వాళ్ళను సంహరించాడు. ఆ తర్వాత పరిణామాలకు అంటే దానవుల ఆధిపత్యాన్ని తగ్గించడం కోసమని ఇంకో 3 అవతారాలు గూడా ఎత్తాడు. కూర్మ అవతారం, మోహిని అవతారం, వామన అవతారం అని. అవన్నీ మనం ఇంతవరకే జూశాము. ఇక ఇప్పుడు రెండో జన్మ టైం వచ్చింది. వాళ్ళు రెండో జన్మకు లంకలో రావణుడు, కుంభకర్ణుడు అనే సోదరుల్లాగా, దానవ సోదరుల్లాగా పుట్టారన్నమాట. రావణుడు అన్నవాడు అన్నయ్య, లంకకు రాజు. కుంభకర్ణుడేమో మహాకాయుడు, పర్వతవంత మనిషి. ఇప్పటికే వాళ్ళు లంక లోపల సింహాసనం మీద కూర్చొనున్నారు. లంకను పాలిస్తున్నారు. వాళ్ళ దురాగతాలతోని ప్రపంచాన్ని వణికిస్తూ ఉన్నారు, హడలెత్తిస్తున్నారు. రావణుడు గొప్ప యోధుడు, వీరుడన్నమాట నిజమే. అతను గొప్ప తత్వవేత్త గూడా, కవి గూడా, గొప్ప శివభక్తుడు. అతని పాలన మంచిగా ఉండే లంక మీద. అందుకే ఆ లంకా నగరం అన్నది ఎంతో సుసంపన్నంగా అమరావతికి పోటీగా నిలిచింది. అతను తత్వవేత్త, కవి, గొప్ప శివభక్తుడు అన్నాము. అతని కవిత్వం యొక్క ఒక మచ్చు మీకు ఇక్కడ చూపిస్తున్నాను. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్య లంబితాంభుజంగ తుంగ మాలికాం ఢమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివం. అలా అద్భుతంగా, వేగంగా నడిచే 4 పాదాల పద్యాలు 18 రాశాడు. దీన్నే శివతాండవ స్తోత్రం అంటారు. అది ఇప్పటికీ జనాదరణ పొంది ఉన్నది. అట్లాంటివి ఎన్నో రచనలు రావణాసురుడు చేశాడు. అయితే మనము వాళ్ళ గురించి గాకుండా ఇప్పుడు మళ్ళీ కథను అయోధ్యకు తిరుపుకు వద్దాం. అయోధ్య లోపల రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పుట్టారు, పెరిగారు. వాళ్ళ విద్యాభ్యాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రాజభవనానికి వాపస్ వచ్చారు. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి ఒకసారి దశరథ మహారాజు సభకు వచ్చి, "నా యజ్ఞానికి దానవులు చాలా ఆటంకం చేస్తున్నారు. కనుక దాన్ని రక్షించేందుకు నువ్వు రామలక్ష్మణులను పంపవయ్యా" అని చెప్పి విశ్వామిత్ర మహర్షి అడిగాడు. కొంచెం తర్జన భర్జన తర్వాత దశరథ మహారాజు దానికి ఒప్పుకొని రామ లక్ష్మణులను విశ్వామిత్ర మహర్షి వెంట పంపాడు. అట్లా పోతూ ఉండంగా అంటే ఈ యజ్ఞశాల వరకు పోతూ ఉండంగా ఆ మధ్య దారి లోపల విశ్వామిత్ర మహర్షి ఈ సోదరులకు రామ లక్ష్మణులకు దివ్యాస్త్రాలను బోధించాడట. అంటే వాళ్ళ విద్యాభ్యాసం అయిపోయింది. అక్కడ నేర్చుకునే అస్త్రాలేంటివో వాళ్ళు నేర్చుకున్నారు. కానీ ఈయన అంతకంటే ఎక్కువ పెద్దవైన దివ్యాస్త్రాలను రామలక్ష్మణులకు ఆహ్, చూపించాడు, నేర్పించాడు, బోధించాడు. అదే వాళ్ళు తోవలో ఉండంగా ఒకసారి నిద్ర లేస్తున్నప్పుడు పొద్దుటి పూట రాముణ్ణి విశ్వామిత్రుడు సుప్రభాతంతో మేలుకొలిపాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఓ కౌసల్యాపుత్రుడా రామ, తూర్పున సంధ్య ఆవరించింది, సూర్యోదయం అయితున్నది, నువ్వు పులి వంటి పురుషునివి, మేలుకో కర్తవ్యం పిలుస్తున్నది అని చెప్పి ఆయన లేపాడు. ఈ శ్లోకం వెంకటేశ్వర సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకంగా ఉన్నది. ఈ సుప్రభాతాన్ని కోట్లాది కుటుంబాలు పొద్దున లేవంగానే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వింటూ ఉంటారు. ఈ శివతాండవ స్తోత్రమే గానివ్వండి, ఈ సుప్రభాతమే గానివ్వండి, మన సంస్కృతి మీద రామాయణం యొక్క ప్రభావం ఎంత ప్రగాఢంగా ఉన్నదో ఇవన్నీ ఉదాహరణలుగా నిలుస్తున్నాయి, చూపిస్తున్నాయి. సరే, రామ లక్ష్మణులు అక్కడికి చేరిన తర్వాత యజ్ఞాన్ని రక్షించారు. మారీచుడు, సుబాహువు అనే దానవులు యజ్ఞానికి ఆటంకం కల్పిస్తుంటే వాళ్ళను శిక్షించి వాళ్ళను
తరిమివేశారు. విశ్వామిత్రుడేమో తన యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. సరే వాళ్ళతోని మళ్ళీ వాపసు వస్తుండంగా అయోధ్యకు వస్తుండంగా మధ్యలో మిథిలా నగరంలో ఆగారు. మిథిలకు రాజు జనక మహారాజు. ఆయన కుమార్తె పేరు సీత. సీతకు స్వయంవరం ప్రకటించారనమాట. ఆ రాజభవనంలో శివధనుస్సు అని మహాశంకరుని విల్లు ఉన్నదనమాట. ఆ విల్లును సంధించగల యోధునితోనే సీత పెళ్లి చేసుకుంటది అని వాళ్ళు ప్రకటించారు. అయితే సభలో ఆ ధనుస్సుంటే ఎందరో రాజులు, రాకుమారులు వచ్చి దాన్ని ఎత్తే ప్రయత్నం చేసి పూర్తిగా విఫలమైనారు. చిట్ట చివరకు అందరి తర్వాత రాముడు పోయి దాన్ని సునాయాసంగా ఆ ధనుస్సునెత్తాడు. నమ్రతగా దానికి దండం పెట్టి. తర్వాత ఆ ధనుస్సుకు నారి గడుతుండంగా అది పురాతనమైన విల్లు గాబట్టి ఉరుములాంటి పెద్ద శబ్దంతో ఆ ధనుస్సు విరిగిపోయిందనమాట. ఒక మున్నూరు గదిల్చి తెచ్చిన లలాటోగ్రాక్షు చాపంబు బాలకరీంద్రంబు సులీలమై చెరుకుగోలంద్రుంచు చందంబునన్ సకలోర్వీషులు జూడగా విరిచె దోషశక్తిన్ విదేహ క్షమాపక గేహంబున సీతకై గుణమని ప్రస్ఫీతకై లీలతోన్. రాముడు శివధనుస్సును ఆ శివధనుస్సును సభా భవనానికి తెచ్చేందుకే 300 మంది అవసరమైనారట. అంత గొప్ప ధనుస్సును, అంత పెద్దదాన్ని, అంత బరువైన దాన్ని మిగతా రాజులంతా అవాక్కై చూస్తుండగా సీతను పెళ్లి చేసుకోవడానికి ఒక ఏనుగు పిల్ల చెరుకు కర్రను ఎంత సునాయాసంగా విరుస్తదో అంత సునాయాసంగా రాముడు విరిచాడట. అయితే శివధనుస్సు విరిగిపోయింది అన్న వార్త విని పరశురాముడు ఆగ్రహోదగ్రుడైనాడట. ఆ పరశురాముడెవరు అంటే ఆయన గూడా ఒక విష్ణుమూర్తి అవతారమే. జమదగ్ని మహర్షికి కుమారుడు. జమదగ్ని మహర్షి భార్య పేరు రేణుక. ఈ కుటుంబం ఒక చిన్న కుటీరంలో ఒక హోమధేనువుతో పాటు నివసించేవాళ్ళనమాట. పరశురాముడు చేసిన గొప్ప కార్యం ఏంది అంటే, ఆయన రాజధర్మం అన్నదాన్ని స్థాపించాడు. ధర్మ విరుద్ధంగా, నిరంకుశంగా రాజాధికారాన్ని చెలాయిస్తున్న రాజులను సంహరించి, ఈ రాజధర్మం ఏందో అమలుపరిచాడు. అదెట్లా జరిగిందంటే, వాళ్ళ కుటీరమున్న రాజ్యాన్ని కార్తవీర్యార్జునుడు అనే రాజు పాలించేవాడు. వాని రాజధాని మాహిష్మతి. ఒకసారి ఆ కార్తవీర్యుడు జమదగ్ని ఆశ్రమానికి విచ్చేశాడు. ఓ రాజుగారు వచ్చారు గదా అని చెప్పి జమదగ్ని ఆయనకు గొప్ప విందుతోని రాజును సత్కరించాడు. ఆ విందు లోపల హోమధేను సహాయం ఎంతో ఉండేది. దీన్నంతా చూశాడు రాజు గనుక ఆ రాజు కన్ను హోమధేను మీద పడ్డది. విందు తర్వాత వాపసు పోయి తన సేనను పంపించాడు. ఈ కృతఘ్నుడైన రాజు పొయ్యి ఆ ఆవును జప్తు చేసుకొని తీసుకొని రండ్రా అని తన సేనను పంపించాడు. అయితే వాళ్ళు అదే పని చేయంగానే పరశురామునికి బాగా కోపం వచ్చింది. ఇంత వాళ్ళు వచ్చినప్పుడు మనమేమి చెయ్యలేదు. వట్టిగా సత్కరించి, విందు జేసి పంపించాము. అయినా గూడా వచ్చి ఆవును దొంగిలిస్తారా? ఎంత దారుణం! ఎంత అత్యాచారం అని జెప్పి పరశురాముడు ఒక తిరుగుబాటు జేశాడనమాట. పరశురాముని తిరుగుబాటు దళాలు, కార్తవీర్యుని సైన్యం భీకరంగా యుద్ధం జేసినయి. ఆ యుద్ధం లోపల పరశురాముడు కార్తవీర్యుడిని సంహరించాడు. అయితే దాంతోనయిపోలేదు. ఎందుకంటే కార్తవీర్యుని తర్వాత వాని కొడుకులు సింహాసనాన్ని ఎక్కారు. వాళ్ళు వీనంత ధూర్తులే. కనుక పరశురాముడు లేని సమయంలో వాళ్ళు ఆశ్రమం మీద దాడి జేసి జమదగ్ని మహర్షిని చంపారు. అరే! అప్పుడు పరశురాముడు అనుకున్నాడు. అయ్యో! నేను కార్తవీర్యుడు ధూర్తుడు అనుకుంటే వాడొక్కడే గాదు ఎందరో ఉన్నారు ధూర్తులు. ఈ ప్రపంచంలో చాలా మంది నిరంకుశంగా పాలించే రాజులున్నారు. వాళ్ళు రాజధర్మాన్ని ఎప్పుడూ ఉల్లంఘిస్తూ ఉంటారు. అంటే రాజులు ఎలా ప్రవర్తించాలి అన్న నియమావళి ఒకటి ఉన్నది. కానీ దాన్ని వాళ్ళు అసలు ఫాలో గారు. ఎప్పటికీ ఉల్లంఘిస్తూనే ఉంటారు అని జెప్పి పరశురాముడు వాళ్లకు బుద్ధి చెప్పేందుకోసమని అటువంటి ధూర్తులను పదే పదే సంహరించాడట. అంటే రాజధర్మం అంటే ఒక పవిత్రమైన సూత్రం. దానికి దండం పెడతాము అని చెప్పి అంటారు గానీ, దాన్ని పాటించకుండా ఉన్నటువంటి రాజులను మళ్ళీ మళ్ళీ చంపాడట. అంటే దాని వెనుక ఒక శక్తి ఉన్నది. మీరు దాన్ని పాటించకుంటే తప్పకుండా మీకు గూడా శిక్ష పడతది అని అందరూ భయపడేటట్టుగా పరశురాముడు ఆ రాజధర్మాన్ని స్థాపించాడనమాట.
భగవంతుడు హరి ఈ క్రియ భృగుకులమున బుట్టి ఎల్ల పృథివీపతులన్ జగతీభారము వాయగ పగగొని పలుమారు జంపె బవరమున నృప. ఓ మహారాజా, ఓ పరీక్షిత్తు అని శుకమహర్షి చెప్తున్నాడు. ఈ విధంగా నిరంకుశులకు ఎప్పుడు ఇదే శాస్తి అన్నట్టుగా విష్ణుమూర్తి భృగు వంశంలో పరశురామునిగా పుట్టి ప్రపంచమంతటా ఎన్నోసార్లు తిరుగుబాట్లు చేసి నిరంకుశులు ధూర్తులు అయిన రాజులను సంహరించాడు పరశురాముడు. ఈ విధంగా ఆయన భూభారాన్ని తగ్గించాడు అని చెప్పి శుకమహర్షి చెప్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మనకు శివధనుస్సు విరిగిపోయింది అన్న వార్త వినంగానే పరశురాముడికి కోపం వచ్చింది అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. పరశురాముడు ఏమని ఆలోచిస్తున్నాడు? ఒక నిరంకుశుడు శివధనుస్సును విరిచాడా అని అనుకుంటున్నాడు. అంటే అది అంత పురాతనమైంది, అంత పవిత్రమైంది, సాక్షాత్తు శంకరునికి చెందిన విల్లు. అటువంటి శివధనుస్సును ఎవ్వరు, ఎంత ధైర్యం వాళ్ళకు, వాళ్ళెట్లా విరిచారు? రాజధర్మం ప్రకారం అటువంటి ధనుస్సు ఎవరి దగ్గరనన్నా ఉన్నది అంటే వాళ్ళు దానికి యజమానులు గాదు. ఇంత పురాతనమైంది, ఇంత పవిత్రమైంది అంటే. ఇప్పుడు మన ఆలయాలకు ధర్మకర్తలున్నారు. ఆ ధర్మకర్త ఆలయం మీద ఆధ్వర్యం చేస్తున్నాడు గానీ, ఆలయంలోకి పోయి, ఓహ్! ఈ దేవుని కిరీటం మంచిగా ఉన్నది. దాన్ని నేను బయటికి తీసుకుపోయి అమ్మి దాంతో నేను ఒక కారు కొనుక్కుంటా అనుకున్నాడనుకోండి ధర్మకర్త. దాన్ని మనం ఈనాడు అన్యాయం అంటాం గదా! అదే విధంగా పరశురాముడు ఆలోచిస్తున్నాడు. ఏందిది, వాళ్ళ ఇంట్లో ధనుస్సున్నది అంటే దానికి వాళ్ళు ధర్మకర్తలు మాత్రమే. వాళ్ళు దానికి యజమానులు గాదు. ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకునేందుకు. దాన్ని విరగ్గొట్టారంటే వాళ్ళకెంత కండకావరం అయ్యుండాలే. ఈ అధములు, ఈ రాజాధములకు, వాళ్ళ అమర్యాదకు, వాళ్ళ అవినీతికి అంతు లేదా? వీళ్ళని ఎలా అయినా దండించాలి అని జెప్పి కోప్పడి పరశురాముడు మిథిలకు వచ్చాడు. మిథిలకు వచ్చి, ఎవర్రా శివధనుస్సును విరగ్గొట్టింది అంటే, రాముడు ముందరికి వచ్చి, నా చేత్తోనే ఈ పనయింది అని జెప్పాడు. ఆ తర్వాత పరశురాముని కోపాన్ని జూసి, అది ఎలా జరిగింది అన్నదాన్ని సంజాయించాడు. ఈ విధంగా ఇది పాత ధనుస్సు గాబట్టి నేను నారి గట్టెందుకు బోయినానంతే, దాన్ని వంచినంత లోపల ఆ శివధనుస్సు విరిగిపోయింది. దీంట్లోపల నా పొరపాటు లేదు. నా చేత్తో అయినా గూడా అది పాతది గనుక విరిగింది. కానీ నేను కావాలని దాన్ని విరవలేదు అని జెప్పి నిర్భయంగా జెప్పాడు. కానీ చెప్పేదేదో చిరునవ్వుతో ప్రశాంతంగా, సౌమ్యంగా జెప్పాడు. ఇట్లా గౌరవంగా మాట్లాడుకుంటూ రామచంద్రుడు మనం ఏదైతే బిరుదిస్తామో, ఆ బిరుదుకు తగినట్లుగా ప్రవర్తించాడు. అంటే చల్లగా, కోపించుకోకుండా, పరశురాముని కోపాన్ని తగ్గించేటట్టు సౌమ్యంగా మాట్లాడాడు. పరశురాముడు అది జూసి ఇక తన పనయిపోయింది, తన అవతారం అయిపోయింది అనుకున్నాడు. ఎందుకంటే పరశురాముడు చేస్తున్న పనేంది? పోయి చుట్టూ నిరంకుశులున్నారు, ధూర్తులున్నారు అంటే అటువంటి రాజులనందరిని చంపుతున్నాడు. కానీ అంతకంటే మంచిది, అంతకంటే గొప్ప పని ఏంది అంటే, ఆదర్శవంతులైన రాజులు ఉన్నారు అంటే, వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అన్నదానికి ఒక తార్కాణం జూపిస్తే, అది గొప్పది గదా! దాన్ని జూసి రాజులు నేర్చుకొని తమ ప్రవర్తన మార్చుకుంటారు అని పరశురాముడు అనుకున్నాడనమాట. అంటే తను బోయి వాళ్ళను చంపే కన్నా, వాళ్ళ మనస్సును మార్చడం మంచిది అనుకోని, ఇక ఈ పైన ఆ పని జేయవలసింది రాముడే. అతనే ఆదర్శమైన రాజు కాగలడు అన్నది చెప్పుకొని, తన పని పూర్తయిపోయింది, తన అవతారం పూర్తయిపోయింది అని వాళ్ళకు దీవెనలిచ్చి పరశురాముడు వెళ్ళిపోయినాడు. దాంతో సీతారాముల కళ్యాణం జరిగింది. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. ఈ అందమైన గీతం త్యాగరాజ స్వామి రచించింది 18వ శతాబ్దం లోపల. పెళ్ళిళ్ళ లోపల ఈ సీతారామ కళ్యాణాన్ని ఆహ్, వర్ణించుకుంటూ రాసిన ఈ పాటను ప్రతి పెళ్లిలోనూ, అంటే కనీసం దక్షిణ భారతంలో జరిగే పెళ్ళిళ్ళ లోపల దీన్ని సుముహూర్తం టైం లోపల పాడుతూ ఉంటారు. కొన్నిసార్లు సంగీత విద్వాంసులు వచ్చి పాడితే, కొన్నిసార్లు పెళ్ళికి వచ్చిన అతిథులే చుట్టూ చేరి దీన్ని పాడుతారు. అంత ప్రగాఢమైంది సీతారామ కళ్యాణం యొక్క ఆహ్, ప్రభావం మన సంస్కృతి మీద.
సరే, రాముడు పెళ్లి చేసుకొని అయోధ్యకు తిరిగి వచ్చాడు అంటే, వచ్చిన తర్వాత పట్టాభిషేకం అయిందా? ఆ ఆదర్శమైన రాజు కాగలిగాడా? ఆ విషయాన్ని మనం ముందరి ఘట్టంలో చర్చిద్దాం. తప్పకుండా వినండి. ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.